యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం జనతా గ్యారేజ్ ద్వారా సంచలనాన్ని సృష్టిస్తున్నాడు. స్టార్ హీరోలు తమ ఖాతాలో లిక్కించుకున్న అరుదైన రికార్డుల్ని ఒక్కొక్కటిగా బద్దలుకొడుతూ వస్తున్నాడు. అందులో ఎక్కువగా మహేష్కి సంబంధించిన రికార్డులే బద్దలయ్యాయి. ఇప్పటికే బాహుబలి తర్వాత అతి తక్కువ రోజుల్లో 50 కోట్ల క్లబ్లో చేరిన శ్రీమంతుడి రికార్డుని కేవలం 3 రోజుల్లోనే ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. అలాగే అత్యంత వేగంగా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడంలో ఈ సునామీ ముందు వరకు శ్రీమంతుడితో మహేష్ క్రియేట్ చేసిన రికార్డు కొట్టుకుపోయింది. ఇక ఓవర్సీస్లోనూ మహేష్కి సాధ్యంగాను రికార్డుని క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. ఇప్పుడు తాజాగా ఫ్రెండ్స్కి సంబంధించిన మరో రికార్డుని యంగ్ టైగర్ బద్దలుకొట్టాడు. నిజానికి మహేష్ని ఓవర్సీస్ కింగ్ అంటారు, ఎందుకంటే అతను 6 సినిమాలు అక్కడ $1 మిలియన్ పైగా కలెక్ట్ చేశాయి. అయినా మహేష్కి సాధ్యంగాను రికార్డుని ఎన్టీఆర్ క్రియేట్ చేశాడు. గ్యారేజ్ సినిమా ప్రీమియర్స్ ద్వారా $560,000 కలెక్ట్ చేసింది. ఈ దెబ్బకు మహేష్ బ్రహ్మోత్సవం $556,000 కలెక్ట్ చేసిన రికార్డు అడ్రస్ లేకుండా పోయింది. రీసెంట్గా మరో రికార్డుని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మహేష్ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సినిమాల సెట్టు ఓవర్సీస్లో టోటల్ రన్ టైంలో 10.95 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రోజుల్లో అంత మొత్తం రావడం విశేషం. అయితే ఆ తర్వాత బాహుబలి, శ్రీమంతుడితో పాటు ఇతర సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టేశాయి. ఇప్పుడు గ్యారేజ్ ద్వారా ఎన్టీఆర్ ఆ మూవీని రికార్డ్ బ్రేక్ చేశాడు. ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం జనతా గ్యారేజ్ ఇప్పటివరకు 12.6 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఓవర్సీస్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో గ్యారేజ్ 6వ స్థానంలో నిలిచింది.